నమస్తే వెల్కమ్ టు నిజాం న్యూస్. పాలమూరు జిల్లా కేంద్రంలోని చలమేశ్వర స్వామి ఆలయంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఘనంగా పాలమూరు ఆరట్టు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు సీమా నరేందర్ మాట్లాడుతూ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్రంలో జన్మించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో పంబ ఆరట్టు మాదిరిగా పాలమూరులో నేడు పాలమూరు ఆరట్టు నిర్వహించామని తెలిపారు. జాలిహిల్స్ దగ్గర ఉన్న చలమేశ్వర స్వామి ఆలయంలో ఈ పంబ ఆరట్టు కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని భక్తుల నుండి అశేష ఆదరణ లభించిందన్నారు. అనంతరం రఘుపతి శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో పడి పూజ నిర్వహించామన్నారు. పూజల అనంతరం భక్తులకు వనభోజనాలు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందన్నారు. సహకరించిన దాతలకు పూజలను దిగ్విజయం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సువిష్టం కోసమే పాలమూరు ఆరట్టు శ్రావణ్ అయ్యగారు మాట్లాడుతూ చంద్రమాసం ప్రకారం మనం క్షేత్రమాసంలో ఉన్నాం. కేరళలోని శబరిమలలో సౌరమానం ప్రకారం పాల్గొన మాసం ఉత్తర నక్షత్రంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజును జరుపుకుంటారు. కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామిని దేవాలయం నుండి దాదాపు 7 కిలోమీటర్ల ఏనుగు అంబారిపై తీసుకుని వచ్చి పంబా నదిలో చక్ర స్నానం చేసి ఆరట్టు నిర్వహిస్తారన్నారు. శబరిమల మాదిరిగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార నేడు పాలమూరు అయ్యప్ప స్వామికి చక్ర స్నానం చేయించి ఆరట్టు నిర్వహించారన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితిలోకి సుభిష్టం కోసమే ఈ పాలమూరు ఆరకట్టు నిర్వహించినట్లు తెలిపారు. పాలమూరు ఆరట్టు కోసం పంబా నది నీరు మహా కుంభమేళా నీరును కూడా చలమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న కోనేరులో కలిపినట్లు తెలిపారు. मोबाइल दी रमेश का मोबाइल लिखो सब मोबाइल भजत्री అన్నస్వామి శ్రీ గురుభ్యో నమః. పరమ ఉత్కృష్టమైన చాంద్రమానం ప్రకారం మనకు చైత్రమాసం, సౌరమానం ప్రకారం పాల్గొన మాసంలో ఉన్నాం. పాల్గొన మాసం
ఉత్తరా నక్షత్రం ఈరోజు. ఈ ఉత్తరా నక్షత్రంలో అయ్యప్ప స్వామి జననం జరిగింది కాబట్టి కేరళలో పంబా అరట్టు అని ఒక గొప్ప ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. అదే ఉత్సవాన్ని కూడా మన పాలమూరులో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో చేయించాలని అయ్యప్ప స్వామి పూనుకున్నాడు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో పంబాలో ఏ రకంగా అరట్టు జరుగుతుందో అదే రకంగా పాలమూరులో చలమలింగేశ్వర స్వామి సన్నిధానంలో పాలమూరు అరట్టును అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో చేయడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి పడి పూజ కూడా గావించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఇట్టి విశేషమైన కార్యక్రమాన్ని చేపట్ట అయ్యప్ప స్వామి పూనదలిసిన కాబట్టి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో సీమా నరేంద్ర స్వామి కానీ, రమేష్ స్వామి కానీ, సతీష్ స్వామి కానీ పేరు పేరున అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరులో ఏ సభ్యులు ఉన్నారో సభ్యుల పేర్లు చెప్పకుండా సభ్యులకి అయ్యప్ప స్వామికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు ఇందులో పాలు పంచుకున్నందుకు అదే రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా సీమానంద స్వామి చెప్పినట్టుగా డబ్బు లేకపోతే మనం ఏ కార్యక్రమం చేయలేం కాబట్టి ఆర్థికంగా సహాయపడిన ప్రతి ఒక్క అయ్యప్ప భక్తునికి అదే రకంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సేవా సమితి ప్రతి సభ్యులకి భగవద్భక్తులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం దేని కొరకు చేయడం జరిగింది అంటే కేవలం లోక సుభిక్షం కొరకు సకాలంలో వర్షాలు పడాలి, ప్రతి ఒక్క ప్రాణి మంచిగా బ్రతకాలనే ఉద్దేశంతో పంబాలో ఏ రకంగా చేయడం జరిగిందో పాలమూరులో కూడా పాలమూరు అరట్టును చేయడం జరిగింది. పంబా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీటిని ఈ చెలంలో వేసి కుంభమేళ నీటిని కూడా తీసుకొచ్చి ఆ నీటిని ఇక్కడ చెలమలో వేసి దేదీప్యమానంగా పూజ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మున్ముందు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలని అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని అయ్యప్ప స్వామికి సాంజలివంజకంగా నమస్కరిస్తూ స్వస్తి. మంత్రం మనం చెప్పే అక్కడ అయ్యప్ప మనం చేసేది మంత్రము అంటే మనం మామూలుగా తెలుగు మాట్లాడేటప్పుడు అక్షరాలు కలపడంలో కానీ ఏదైనా తప్పు మాట్లాడితే అంత దోషం ఏం రాదు తెలుగులో. కానీ మనందరికీ తెలుసు లక్ష్మీ ఆవాహయామి అని చెప్పినా అంటే లక్ష్మీ అంటే దరిద్ర దేవత ఆవాహనవుగా అర్థం. అంటే అక్షరం ముందర దేవతలు ఎక్కడ ఉంటారు అంటే మంత్రంలో ఉంటారు అని చెప్పారు. యొక్క అధిష్టాన దేవత అక్షరాలు పలకడం ద్వారా అదంతా అయిపోయిన తర్వాత మనం చేసిన తప్పును భగవంతుని ముందర చెప్పినట్టయితే భగవంతుడు మనం తెలియకుంటున్నా ఏ రకంగా కాలుతుందో నువ్వు భగవంతుని నామాన్ని చెప్తే చాలు. భగవంతుని నామాన్ని కలియుగంలో గొప్ప సాధన ఏమని చెప్పిండు అంటే వినడమే తపస్సు అని చెప్పిండు. శ్రవణం తపః. ఏది వినడం? భగవంతుని గురించి వినడం తపస్సు, భగవంతుని మంత్రాలు వినడం తపస్సు అని శాస్త్రం చెప్పింది. ఎందుకంటే అన్నిటికంటే అసలు నేను భగవంతుని ఆరాధన చేయాలంటే ప్రాణం కావాలి కాబట్టి తపస్సు. నువ్వు మనసులో ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా సరే బయటికి వింటే భగవంతుని అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్పింది. కాబట్టి మనం పూజ చేసినప్పుడు హీనము అంటే తక్కువ అనర్థం. మంత్రంలో ఏమైనా తప్పులు చేసినా మనం స్వామికి వేయలేం కాబట్టి అక్షతలు వేసి ఇది ఉపవీతంగా భావన చేయండి స్వామి అని చెప్తున్నాం, చేసి తీసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి క్రియలో అనేక రకాల తప్పులు ఉండొచ్చు. మరి ఎందుకు భగవంతుని ఆరాధన చేయాలి అంటే కష్టం తొలగడానికి కాదు. no आपका जगह शंभो शंकर महादेव शंभो शंकर शंभो शंकर महादेव शंभो शंकर शंभो महादेव शंभो शंकर शबना
అర్చన చేసి ఆ పసుపు నీటిలో స్వామి కూడా పుణ్యం వస్తుంది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమంలో పంచుకోబోయిన అందరికీ కూడా మీ మనసులో ధర్మబద్ధమైన కోరిక ఏది ఉన్నా అది అయ్యప్ప స్వామికి చెప్పుకోండి. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మీ అందరి కోరికలు అయ్యప్ప స్వామి నెరవేర్చుగాక. ఓం హరీం హరిహర పుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మద గజవాహనాయ మహాశాస్త్రే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి అసునీతే పునరస్మాచక్షుప్రాణమిహినో దేహి భోగం జోక్ప్రచ్యమ సూర్యముచ్చదంతమనుమతే మృడయా న స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన విగ్రహేऽస్మిన్ సన్నగిం కురు. పాదం సమర్పయామి, హస్తేషు అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం తచ్చో రామయ్య ఓం శాంతి శాంతి శాంతి. స్వామి గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ ఈశ్వర పుత్ర శరణం గణేశ పాదనమస్తే శరణమయ్యో నామని కంటునికి అభిషేకము పంచామృతాలతో అభిషేకము నామని కన్ని గోమందకు వెళ్ళి గోపాలను తెచ్చి గోమంది గోమాత పాలతో నీకు పాలాభిషేకము గోమాత పాలతో నీకు పాలను తెచ్చి పెరుగుగనే వలచి గోపాలను తెచ్చి పెరుగుగనే వలచి గోమాత పెరుగుత నీకు దదనాభిషేకము గోమాత పెరుగుత నీ అమృతాలతో అభిషేకము నామని కంటునికి అభిషేకము గో పెరుగును తెచ్చి నెయ్యిగనే మలచి గో పెరుగును తెచ్చి నెయ్యిగనే మలచి తెచ్చిన నెయ్యితో నీకు నెయ్యాభిషేకము తెచ్చిన నెయ్యితో నీకు నెయ్యాభిషేకము పంచామృతాలతో అభిషేకము చెట్టు పుట్టలు తిరిగి పుట్ట తేనెను తెచ్చి చెట్టు పుట్టలు తిరిగి పుట్ట తేనెను తెచ్చి తెచ్చిన తేనెతో నీకు మధురాభిషేకము తెచ్చిన తేనెతో నీకు మధురాభిషేకము పంచామృతాలతో అభిషేకము తోటకు వెళ్ళి చెరుకు గడలను తెచ్చి చెరుకు తోటకు వెళ్ళి వరి వనము వెళ్ళి నారికేలములు తెచ్చి నారికేలము నీకు కనురాభిషేకము పంచామృతాలతో అభిషేకము అభిషేకము పంచామృతాలతో అభిషేకము నా అభిషేకము స్వామి మణికంఠనికి మంగళం అయ్యప్ప నీకిదే మంగళం స్వామి మణికంఠనికి మంగళం నీ నామ స్మరణ లేక స్వామి అయ్యప్ప ఒక అడుగు కూడా వేయలేమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామి
శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప ఏరిమేలి చేరినాము స్వామి అయ్యప్ప పేట తుల్లి ఆడినాము శరణమయ్యప్ప మేము పేట తుల్లి ఆడినాము శరణమయ్యప్ప కడుపు నిండా కలాయ శరణమయ్యప్ప మా కడుపు నిండా కలాయ శరణమయ్యప్ప కరివల కొండెక్కుతుంటే స్వామి అయ్యప్ప కళ్ళ వెంట నీ మకర జ్యోతి చూసినాక స్వామి అయ్యప్ప జన్మధన్యమాయలే శరణమయ్యప్ప మా జన్మధన్యమాయలే శరణమయ్యప్ప మా జన్మధన్యమాయలే శరణమయ్యప్ప మా జన్మధన్యమాయలే శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామి అయ్యప్పో శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప మీరా ఒక్క అడుగు కూడా వేయలేము శరణమయ్యప్పగా చేసెను భస్మాభిషేకం సుప్రభాత వేళం ఈ పుడమికి పుణ్యాభిషేకం స్వామికి పుష్పాభిషేకం ఈ పుడమికి పుణ్యాభిషేకం వాచనములే నీకు నిత్య సంప్రీతి నొందెద స్వామి పంచామృతములు ఆవు నెయ్యి ఏకమే స్వామి పంచామృతమే స్వామి నీకు నేనభిషేకించెద స్వామి స్వామికి పుష్పాభిషేకం ఈ పుడమికి పుణ్యాభిషేకం సుప్రభాత వేసెము భస్మాభిషేకం నీకు చేసెము సర్వ శరణమయ్యప్ప శరణమయ్య స్వామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరులో ఈరోజు శుక్రవారము తేదీ 11/4/2025 సంవత్సరంలో మరి అయ్యప్ప స్వామి పాల్గొన మాసములో ఉత్తర నక్షత్రమున శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన సందర్భంలో ఈ మాసములో మరి శబరిమలలో పంబ అన్నట్టు స్వామివారిని శబరిమల ఆలయంకి వెళ్ళి పంపకు తీసుకొచ్చి స్వామివారికి అరట్టు నిర్వహిస్తారు. మరి ఆ కార్యక్రమము మరి తెలంగాణలోనే మునుపెన్నడూ లేని విధంగా గత సంవత్సరం కూడా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో పాలమూరులో జరుపుకోవడం జరిగినది. మరి ఈ సంవత్సరం కూడా పాలమూరులో అంగరంగ వైభవంగా స్వామివారి పంబ అరట్టు స్వామివారి చక్రస్నానం కార్యక్రమము చాలా ఆనందదాయకంగా స్వామివారి శరణాల మధ్యలో ఈ అరట్టు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమము మరి పాలమూరు జిల్లావాసులే కాదు ప్రపంచమంతా కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాలు పాలమూరులో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తులో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమం అనంతరము పంబారట అనంతరము పడిపూజ కార్యక్రమం ఉంటుంది. పడిపూజ కార్యక్రమం అనంతరం మరి వనభోజనం ఉంటుంది. వనభోజన కార్యక్రమం తర్వాత అందరికీ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వామివారికి చేసిన కుంకుమ పసుపు
విభూతి గంధము ఇవన్నీ కూడా భక్తులకు వచ్చిన భక్తులకు సమర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ ఊర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పాలమూరు వాసులకు అయ్యప్ప భక్తులకు అందరు కూడా పేరు పేరున అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరపున మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే మరి పనే కాదు, దానికి ముందు ఆర్థికంగా కూడా డబ్బులు అవసరం ఉంటాయి. ఆర్థికంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డవాళ్ళు మరి వెనుక నుండి ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరపున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.